తిరుపతి జిల్లా వాకాడు మండలం మూలపడవ గ్రామ పంచాయతీ పండ్రంగం గ్రామంలోని పురాతన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ పాండురంగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు వాకాడు మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదనారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్లుగా రామలింగేశ్వర స్వామి సేవలో తరిస్తూ ఉన్నామన్నారు. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతున్నారన్నారు. ఉత్సవాల సమయంలో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యం కల్పిస్తున్నట్లు మధురెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ఆలయం చైర్మన్ దువ్వూరు వాసుదేవరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రాజేష్ స్వామి, ఆలయం కమిటీ సభ్యులు ప్రధాన చిన్నబ్బాయి పాల్గొన్నారు. ఘటనపై ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ ఈశ్వరుడు ఏం కక్ష పెట్టుకున్నాడో, అనుగ్రహం పెట్టుకున్నాడో కానీ సుమారు 40 ఏళ్ళ నుండి విడదీయరాని బంధం ఆ పంటరంగం ఈశ్వరుడితో నాకు ఏ పదవి లేకపోయినా, ఏమి సంబంధం లేకపోయినా నా సేవ చేయించుకుంటూనే ఉన్నాడు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆర్భాటాలు ఇవ్వకుండా చేసే కార్యక్రమం తప్పకుండా మామూలుగా జరిగిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఆ విధంగా నేను నెరవేరుస్తున్నామని భావిస్తున్నా. దీనికి అందరి సహకారం, భక్తులందరి సహకారం, ప్రాంతీయ సభ్యులందరికీ సహకారం, అదేవిధంగా పాలక మండలి, ఈవో వారందరి సహకారం. మనం చేసేది ఏమీ లేకపోయినా నన్ను ఒక మనిషిగా గుర్తించి అక్కడ ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి నాకు భాగం పంచినందుకు వీరికందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఇదే విధంగా నిర్విఘ్నంగా జరిగిపోతే చాలు అనేదే నా కోరిక. దేవాలయం గురించి ప్రతి సంవత్సరం చెప్తాం, మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అది మామూలే. ప్రతి ఒక్కరికి పంటరంగం శివాలయం అంటే ఆ శివాలయం యొక్క ప్రతిష్ట, ఆ గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ నుండి చెన్నై, ఇక్కడ నుండి నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ నుండి ఎవరైనా వచ్చినా నిన్ననే ఒకరు కలిశారు. అదేవిధంగా చెన్నై వాళ్ళు చాలామంది అని ఉన్నారు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు రప్పించుకుంటున్నాడు, దాన్ని శిథిలం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆ శ్రద్ధ తీసుకుంటున్నా. ఎంతకాలం నా దగ్గర ఇంకా సేవ చేయించుకుంటాడు, ఇంకో కొద్ది కాలమైనా మనం ఉన్న వరకైనా చేయాలని నా కోరిక. దినం సందర్భంగా ఈ పురాతన ప్రశస్తమైన పంటరంగం దేవస్థానానికి రావడానికి మన వాకాడు ఆర్టీసీ డిపో వారు నాయుడుపేట నుండి, కోట నుండి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా పోలీసు వారు వారి శాఖకు సంబంధించిన పూర్తి సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ రాత్రే ఎక్కువ ఘనంగా జరుగుతుంది కాబట్టి ఆ రాత్రికి విద్యుత్ శాఖ అధికారులు కూడా మాకెంతో సహకరిస్తున్నారు. అందువలన వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం అంటే రహదారి ప్రతి ఒక్కరూ హైవే పక్కన గొప్ప గొప్ప రహదారుల్లో అటు పోయినాము, దేవుడిని దర్శించుకున్నాము, దండం పెట్టుకున్నాము, వచ్చినామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మాకు కొంచెం రహదారి కొంచెం